రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ధోరణి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనని చేపట్టింది. అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కూడా చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా సెప్టెంబర్ నెల లోపల కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగిపోయింది, ఆర్టికల్ 35A తొలగిపోయింది. జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదానికి, విచ్ఛిన్నతవాదానికి పునాదిగా ప్రాతిపదికగా పనిచేస్తున్నటువంటి తల్లివేరులా పనిచేస్తున్నటువంటి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aలను తొలగించేయడం జరిగింది. ఇది ఒక ఘన విజయం, అందులో సందేహం లేదు. హురియత్ కాన్ఫరెన్స్ యొక్క వెన్ను విరిచేయటం జరిగింది. హురియత్ కాన్ఫరెన్స్ సంస్థను పూర్తిగా నీరుగార్చడం జరిగింది. హురియత్ కాన్ఫరెన్స్ ఈరోజు రాళ్లు విసిరేందుకు కానీ లేకపోతే ఉద్యమం చేపట్టేందుకు కానీ పిలుపునిచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. ఇది కూడా వాస్తవమే. కానీ జమ్మూ కాశ్మీర్లో నిన్న మొన్నటి దాకా దాదాపు దశాబ్దాల పాటు నిర్మించినటువంటి విచ్ఛిన్నవాదము, భారత వ్యతిరేకత కేవలము 3-4 సంవత్సరాల్లో పూర్తిగా తొలగిపోతాయా? 1985-84 ప్రాంతం నుంచి జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో మతోన్మాదాన్ని, మతతత్వవాదాన్ని పెంచి పోషించినటువంటి స్కూళ్ళ వ్యవస్థ కానీ, దాని నుంచి తయారైనటువంటి జనరేషన్స్ కానీ వాళ్ళ మనసు ఒక్కసారిగా మారిపోయిందని మనం ఎలా భావించవచ్చు? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండవది, సరిహద్దు కావలి వైపు నుంచి, పాకిస్తాన్ నుంచి ఇప్పటికీ రకరకాల సూచనలు, సంకేతాలు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీలో ఇప్పటికీ కొన్ని కార్యకలాపాలు రహస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో, ఉద్యోగాల్లో, యూనివర్సిటీల్లో, ఆసుపత్రుల్లో, పోలీసు వ్యవస్థలో చొరబడి వివిధ కీలక స్థానాల్లో ఉన్నటువంటి వేర్పాటువాద శక్తులను గుర్తించి ఏరివేసే పని జరుగుతున్నప్పటికీ కూడాను అది పూర్తి కాలేదు. కాబట్టి ఆ శక్తులు ఇప్పటికీ వ్యవస్థలో ఎంబెడ్ అయి ఉన్నాయి. కాబట్టి అదను చూసి అవకాశం రాగానే మళ్ళీ పడగలన్నీ విప్పవన్నటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి తొందరపడి ఎన్నికలు నిర్వహించాలా? ఇది ఒక ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ పట్టణం కన్నా కూడా ఎక్కువ పోలింగ్ శాతం కశ్మీర్ వ్యాలీలో జరిగింది. చాలా శుభ సూచన, మంచి విషయము. 53-54% ఓటింగ్ జరిగింది, చాలా మంచి విషయము. ఎన్నికల ప్రక్రియ కూడా చాలా సజావుగా, పారదర్శకంగా జరిగింది. దానికి తాజా గట్టి ఉదాహరణ ఏంటంటే, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంజనీర్ రషీద్, ప్రస్తుతము తిహార్ జైల్లో ఉన్నటువంటి NIA కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఇంజనీర్ రషీద్ గెలిచారు. భారత ప్రభుత్వం కనుక తలుచుకుంటే అతన్ని ఓడినట్టుగా ప్రకటించినా కూడా ఎవరు ఏం చేయలేరు. కానీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించింది కాబట్టి ప్రజలలో కూడాను నమ్మకం కలుగుతోంది ఈ ఎన్నికల ప్రక్రియ మీద. కాబట్టి ఇది ఎన్నికలను నిర్వహించేందుకు అనువైన సమయము అని చెప్పి భావించవచ్చును. అయితే వేర్పాటువాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతోంది. ఏ ప్రాంతీయ పార్టీలైతే విచ్ఛిన్నవాదాన్ని పెంచి పోషించిన, PDP కావచ్చును, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చును, అప్నా పార్టీ కావచ్చును, ఈ రకరకాల పార్టీస్ ఏవైతే సజ్జాద్ లోన్కి చెందినటువంటి పార్టీ కావచ్చును, ఇవి అలాగే ఉన్నాయి. కశ్మీరు లోయలో ఇప్పటి వరకు జాతీయవాద శక్తి బలోపేతం కాలేదు. బీజేపీ అసలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీయే చేయలేకపోయింది. కాబట్టి బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు అక్కడ వాతావరణం మారిందని ఏ రకంగా భావించాలి? వాతావరణం మారిందంటే కేవలము ఢిల్లీ భయంతోటో లేకపోతే దృఢమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఉన్న కారణం చేతనో మాత్రమే ప్రస్తుతము అణిగిమణిగి ఉన్నాయి ఈ విచ్ఛిన్నవాద శక్తులు. కాబట్టి ఈజిప్టులో ఇదే జరిగింది.
ఈజిప్ట్లో హోస్ని ముబారక్ వీళ్ళందరూ కూడాను ఆ, ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అణిచివేసినప్పుడు, చాలా బలంగా అణిచివేసినప్పుడు ఇస్లామిక్ బ్రదర్హుడ్ కార్యకర్తలందరూ మిగతా రాజకీయ పార్టీల్లోకి, మిగతా వ్యవస్థల్లోకి చొరబడి చాలా చట్టాన్ని గౌరవించేటటువంటి, శాంతియుతంగా జీవించేటటువంటి వ్యక్తుల్లాగా నివసిస్తూ వచ్చారు. ఒక్కసారి హోస్ని ముబారక్ ప్రభుత్వం పతనం కాగానే వీళ్ళందరూ పడగ విప్పారు, మళ్ళీ విషం కక్కారు, ఈజిప్టులో ఎక్కడ లేని సమస్యల్ని సృష్టించారు. అదే పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో జరగదన్నటువంటి గ్యారంటీ ఈరోజు కనిపించటం లేదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతము ఉగ్రవాద శక్తులు, వేర్పాటువాద శక్తులు, విచ్ఛిన్నవాద శక్తులు కొద్దిగా అణగిమణిగి ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇది కేవలము మోదీ భయంతో, లేకపోతే బీజేపీ యొక్క దృఢ సంకల్పం వల్ల సైలెంట్గా ఉంది తప్ప జాతీయవాద శక్తులు కశ్మీరు లోయలో ఇంకా బలోపేతం కాలేదు. జాతీయవాద శక్తులు కశ్మీరు లోయలో బలోపేతం కాకపోయినట్టయితే, మళ్ళీ ఇదే వేర్పాటువాద శక్తులు ఎమ్మెల్యేలుగా గెలిచి వచ్చినట్టయితే, ఇదే భారతదేశం గురించి, జాతీయవాదం గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు కానీ, చిన్న సంస్థలు కానీ వాళ్ళపైన ఒత్తిడి పెరుగుతుంది రాను రాను. బయటకు కనిపించకపోవచ్చును కానీ లోపల గ్రామాలలో వాళ్ళని బెదిరించటం, భయపెట్టడము, హత్యలు చేయటము, రకరకాల ఇటువంటి కార్యకలాపాలు సబ్టెరేనియన్ లెవెల్స్, సబ్ థ్రెషోల్డ్ లెవెల్స్లో జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఇది జరిగేటప్పటికీ భారతదేశపు జెండాను మోసేందుకు ప్రజలు ముందుకు రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలదే రాజ్యం అవుతుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తరువాత మాత్రమే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలను నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. తొందరపడి హడావుడిగా ఎన్నికల్ని కనుక నిర్వహించినట్టయితే ఆ ఎన్నికల ఫలితాలు దేశ వ్యతిరేక శక్తులు గెలిచి ఎమ్మెల్యేలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అసెంబ్లీలో రిజల్యూషన్లు పాస్ చేసినా, మరొకటి పాస్ చేసినా, లేకపోతే జాతీయవాదము గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన దాడులను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన జమ్మూ కాశ్మీర్ మళ్ళీ 1989కి ముందరి పరిస్థితుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జమ్మూ ప్రాంతంలో కూడాను ఉగ్రవాదం పెరుగుతోంది. ముఖ్యంగా పూంచ్, రజౌరి ఈ ప్రాంతాలన్నిట్లలో కూడాను, డోడా, కిష్త్వాడ్, భదర్వా ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదం పెరుగుతోంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడాను ఉగ్రవాద శక్తుల భయం నీడలో గనక పోలింగ్ జరిగినట్లయితే, జాతి వ్యతిరేక శక్తులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి వచ్చినట్లయితే, మొత్తం ఈ ప్రాంతం అంతా కేవలము జమ్మూ, సాంబా, కఠువా ఈ ప్రాంతాలని మినహాయించి మిగతా ప్రాంతం అంతా కూడాను పరోక్షంగా వేర్పాటువాద శక్తుల చేతుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ 1989లో ఏ రకంగానైతే మళ్ళీ మిలిటరీని దింపి రకరకాల పనులు చేసి మళ్ళీ పరిస్థితిని అదుపులోకి తేవలసి వచ్చిందో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే 1970లో, 1980లలో, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి పరిపాలన సమయంలో కూడాను జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మామూలుగా వచ్చినట్టుగానే కనిపించింది. వేర్పాటువాద శక్తులన్నీ కూడాను చాలా లా అబైడింగ్ సిటిజన్స్, అంటే చట్టాన్ని గౌరవించే శాంతిపూర్వక వ్యక్తులలాగా వాళ్ళు ప్రజల ముందుకు వచ్చారు. కానీ మళ్ళీ కొద్దిగా పరిస్థితి మారగానే తోక జాడించటము, పడగ విప్పటము ఇవన్నీ చేయటం జరిగింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల విషయంలో తొందరపాటు తగదు అని చెప్పి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేసేవాళ్ళు, గ్రౌండ్ సిచ్యువేషన్ గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తొందరపాటు లేకుండా, తొందరపాటుకి పోకుండా, తొందరపాటు చర్యలకి దిగకుండా పరిస్థితి పూర్తిగా చక్కదిద్దబడిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తే జమ్మూ కాశ్మీర్లో చిరస్థాయిగా శాంతియుతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. జాతీయవాద శక్తులు తమ జాతీయవాదపు జెండాను ఎగరవేయగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.